లియోనార్డో డావిన్సీ గురించి తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రపంచంలోనే ది బెస్ట్ పెయింటర్. యేసుక్రీస్తు వారిని సిలువ వేసే ముందు తన 12 మంది శిష్యులతో కలిసి ఒక విందులో పాల్గొంటారు. దాన్ని ఆధారంగా చేసుకుని లియోనార్డో డావిన్సీ ఒక అద్భుతమైన పెయింటింగ్ ని గీశాడు. దాని పేరే ద లాస్ట్ సప్పర్. ఈ లాస్ట్ సప్పర్ పెయింటింగ్ మనకు మ్యూజియం లో కనిపించదు. ఇటలీలోని మిలాన్ లో శాంత మరియు ఢిల్లీ గ్రీజ్ అనే కాన్వెంట్ లోని డైనింగ్ హాల్ గోడ మీద 15వ శతాబ్దంలో డావిన్సీ బొమ్మని గీశాడు. ఇది మనం అనుకునే దానికంటే చాలా పెద్దగా ఉంటుంది. దీన్ని వేయడానికి డావిన్సీకి 3 సంవత్సరాలు పట్టిందంట. బైబిల్లోని యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనాన్ని ఆధారంగా తీసుకొని ఈ బొమ్మని గీశాడు. ఈ వచనంలో యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో మీలో ఒకడు నన్ను రోమన్స్ కి అప్పగిస్తాడని చెప్తాడు. అయితే జీసస్ నన్ను ఒకరు పట్టిస్తాడని చెప్పిన తర్వాత శిష్యుల రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించుకొని గీసిన పెయింటింగ్ ఇది. డావిన్సీ పెయింటింగ్ వేయక ముందు కొన్ని వందల లాస్ట్ సప్పర్ పెయింటింగ్స్ ఉన్నాయి. అవన్నీ ఫేమస్ కాదు, అందుకే వాటి గురించి మనకు తెలియదు.